రావాల్సినటువంటి న్యాయపరంగా రావాల్సినటువంటి ఏ సౌకర్యం ఈరోజు కల్పించలేదు. ముఖ్యంగా మన పబ్లిక్ హెల్త్లో అయితే మేము 25 సంవత్సరాలుగా కూడా విధి సేకరణ చేస్తున్న ఒక్క ప్రమోషన్ కూడా నోచుకోలేదు. అలాగే పీజీ కోసం ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో సర్వీస్ లేక రాగానే మీ అందరికీ కూడా ఇన్ సర్వీస్ పీజీ సర్వీస్ ఇస్తామని చెప్పి ఈరోజు దాన్ని సంవత్సరానికి కుదించి ఈరోజు 099 ద్వారా అది 15% కేవలం 6 సబ్జెక్టులు మాత్రమే ఇచ్చేసింది. అందువల్ల ప్రభుత్వము తప్పనిసరిగా పీజీ దాన్ని కూడా కన్సిడర్ చేసి మాకు న్యాయంగా రావాల్సినటువంటి పక్క స్టేట్లలో ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళలో రావాల్సినటువంటి 30, 40, 50% అలాంటివి మాకు కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ట్రైబల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ట్రైబల్ అలవెన్స్ అవుతానేమి, అలాగే FDP అలవెన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రభుత్వము ఖచ్చితంగా అమలు చేయాలని మా న్యాయంతో సంబంధమైనటువంటి కోర్టులంతా కూడా తీర్చాలని మేము మా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అసోసియేషన్ తరఫున ఈరోజు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. స్టేట్లో అంతా APPHC డాక్టర్ అసోసియేషన్ ఈ రోజు నుంచి ప్రొటెస్ట్కి దిగుతున్నాము. ఎందుకంటే మేము కోవిడ్ టైంలో కూడా చాలా కష్టపడి చాలా సేవలు చేశాము. కానీ ఎంతో కాలంగా గత 25 సంవత్సరాలుగా మాకు ప్రమోషన్స్ ఇవ్వడం లేదు. ఒక మెడికల్ ఆఫీసర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయితే అలాగే రిటైర్మెంట్ వరకు కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే ఉండిపోతున్నారు. అదే వేరే రాష్ట్రాల్లో పోలిస్తే 3 ఇయర్స్కి ఒకసారి 6 ఇయర్స్కి ఒకసారి రెగ్యులర్గా టైం బౌండ్ ప్రమోషన్స్ అనేది ఇస్తున్నారు. ఈవెన్ ఇక్కడ కూడా ఇంకో APVP DMP పరిధిలో కూడా టైం బౌండ్ ప్రమోషన్స్ ఇస్తున్నారు. కానీ చాలా ముఖ్యమైన ప్రైమరీ హెల్త్ కేర్లో మాత్రం ప్రమోషన్స్ అనేది ఇవ్వడం లేదు. ఇదే మా మెయిన్. మేము ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా అడగడం లేదు. కేవలం సీనియర్స్కి టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వమని మాత్రమే అడుగుతున్నాము. ఇంకొకటి ఇన్ సర్వీస్ పీజీ, ఎవరైతే MBBS తర్వాత పీజీ కోసం రాస్తారో వాళ్ళకి ఇతర రాష్ట్రాల్లో కేరళలో 50%, కర్ణాటకలో 40%, తమిళనాడులో 30% రిజర్వేషన్ కల్పిస్తూ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ వాళ్ళు పీజీ సర్టిఫికేట్ తీసుకునే విధంగా ఉంది. కానీ ఆంధ్రాలో మాత్రము 20% మాత్రమే ఇస్తున్నారు. 15% అది కూడా 6 సబ్జెక్టులలో మాత్రమే ఇస్తున్నారు. మాది ముఖ్యంగా ఈ 2 డిమాండ్స్ మాత్రమే. ఇది కూడా మా రైట్స్. యాక్చువల్గా మేము చాలాసార్లు హెల్త్ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్ గారికి, అందరికీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా చెప్పాము మా ప్రాబ్లమ్స్ గురించి. బట్ మాకు సరిగ్గా స్పందన రాకపోవడం వల్లే మేము ఇలా ప్రొటెస్ట్కి దిగాల్సి వచ్చింది. మా డిమాండ్లను త్వరగా వీళ్ళు గుర్తిస్తారని ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నాం.